హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. దేవుడిని నమ్ము దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మకు వాడుకొని వదిలేస్తాడు. బుద్ధుడు ఎంత బాగా చెప్పాడండి. ఈ ర్యాబిట్స్ అయితే చూడండి, మా అపార్ట్మెంట్‌లో కింద వాచ్‌మెన్ పెంచుకుంటున్నారు. మా గగన్, గౌతమ్‌లెళ్ళి వాటికి ర్యాబిట్స్‌కి గడ్డి పెట్టొచ్చారు. బాగున్నాయి కదా! ఇంకా గగన్, గౌతమ్‌లైతే మా తమ్ముడింట్లో ఒకటే బెడ్ మీద ఆ నెట్ బోట్ లాంటిది వేసుకుని ఎంత అల్లరి చేస్తున్నారో చూడండి ఇద్దరు. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఒకటే నక్షత్రం అండి. పెద్ద మేనకోడలు కొడుకు గౌరవ్, గౌతమ్, గగన్. వీళ్ళ ముగ్గురికి ఒకటే నక్షత్రం వలన చిన్న మేనకోడలు కొడుకు గగన్, పెద్ద మేనకోడలు కొడుకు గౌరవ్, మాకు మనవడు గౌతమ్. ముగ్గురు గగన్, గౌతమ్, గగన్లు ముగ్గురును. ఇంకా మా తమ్ముడింట్లో వంట అయితే చూద్దాం రండి. ఇంకా వేడిగా రైసు, పెరుగు, ఉల్లి చట్నీ, సాంబారు. మా మేనకోడళ్ళు ముగ్గురు వచ్చారు. చిన్న మేనకోడలికి చంటి పాప వలన పడుకుని పాలిస్తుంది. నిమ్మకాయ మొక్కలు కోస్తుంది మా పెద్ద మరదలైతే. సెలవులు కదా, రోజుకు ఒకళ్ళు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాము. ఇదైతే లిచ్చికాయలు. ఒక్కొక్కరికి నచ్చుతున్నాయి, ఒకరికి టేస్ట్ నచ్చట్లేదు, అలా పక్కన పెట్టేశారు. ఇదైతే 2 కేజీలు చికెన్ బిర్యానీ చేసాము. ఒక డజన్ ఎగ్స్ ఉడకబెట్టాము, ఫ్రై చేసాము. ఇదైతే 3 కేజీలు రొయ్యల కర్రీ చేసాము. ములక్కాడ వేసాం మధ్యలో. ఇంకా పిల్లలకి అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుని తింటున్నారు. ఇంకా గులాబ్ జామ్ చేస్తున్నాము. ఏదో ఒకటి స్వీట్ ఉండాలి కదండి భోజనం అయ్యాకే, అందు గురించి. ఇంకా మినప్పిండి రుబ్బి పాకం గారెలు కూడా వేసాము. కొత్త పప్పు అవడం వల్ల నూనె లాగుతున్నాయి. బెల్లం పాకం కూడా బాగానే లాగినాయి. ముట్టుకుంటే ఉడిపోయేలా అంత లాగేసింది పాకము. చాలా ఎక్కువ స్వీట్ అయిపోయింది. బెల్లం గారెలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేనగోడళ్ళు, మరదళ్ళు అందరూ కలిసి భోజనం చేస్తున్నాము. బాగానే ఎంజాయ్ చేసాము. ఓకే, బాయ్.